భూమి మీద మానవ జీవితం శాశ్వతం కాదు. శాశ్వతం కానప్పుడు శాశ్వతమైన జీవితం ఇక చావు తర్వాతనే ఉందనే సంగతి నీకు అర్థమైతే ఇక్కడ ఏమీ లేదు. రాబోయే లోకం పరలోకంలోనే నా జీవితం అని అనుకున్నప్పుడు ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో నువ్వేం చేయగలుగుతున్నావు? ఆ లోకానికి వెళ్ళగలిగిన కార్యక్రమాలు చేస్తున్నావా? ఆ లోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నావా? మనం ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం బాగోలేదు కానీ పరలోకం మాత్రం మనం కావాలని కోరుకుంటాం. ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే తప్పు చేయకూడదు, ఆ లోకానికి వెళ్ళాలంటే పాపం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని పనిలో ఉండాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, బోధలు, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇలా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కదా. దేవుని కొరకు బ్రతకని నువ్వు, దేవుని కొరకు రాని నువ్వు, దేవుని కొరకు ఇవన్నీ చెయ్యని చేతకాని వాళ్ళంగా మనం మారిపోయి దేవుడిచ్చే పరలోకాన్ని మాత్రం కావాలి అని మనం ఆశపడటం అనేది ఇది ఎంతవరకు న్యాయం? కనుక నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరలోకానికి వెళ్ళదగిన కార్యక్రమాలు భూమి మీద చేసినప్పుడు మాత్రమే అక్కడికి నువ్వు వెళతావు.